సినిమా చూస్తే అర్థమవుతుంది. కాస్త మంచోళ్ళు పెట్టండి. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? మనిషి చూడటానికి బొమ్మలా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఇచ్చి పడేసిన. అరే యశ్ గారికి మాత్రం ముందుగా ఇట్లా చెప్పొచ్చా? ఏదో సలహాలు ఇస్తావేంటని. నువ్వు నేను బానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి వెళ్ళా. అసలు మన కేజీబీ మించిపోయిందన్న సినిమా మాత్రం. విజువల్స్ అవన్నీ చాలా బాగుంటాయి, ఎమోషనల్ ఉంటది, మంచి స్టోరీ. మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. మంచి స్టోరీ, ఎవ్రీథింగ్ గుడ్. తెలుగులో ఆడుతుంది అంటారా? తెలుగులో అంటే ఇంకా నా కోసం ఒకళ్ళు సఫర్ అవడం, సాక్రిఫైస్ చేయడం నాకు నచ్చదు. ఆడియన్స్ వైడ్ ఇంకా మనోళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటా. యశ్ ఏందన్న అసలుకి. నమస్కారం. టిఫిన్లు తాగి అంటే మనం ఒక రక్తపాతం నుంచి చూస్తుంటే మన కేజీఎఫ్ లో నుంచి చూస్తాం. నాకు అమ్మాయి దొరికినా దొరకపోయినా పర్లేదు, వీడికి మాత్రం అమ్మాయిలు దారుణంగా కార్లనే రొమాన్స్, కార్లనే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు అన్ని అమ్మ నాన్న ఆటలన్నీ కార్లనే ఆడేసిర్రు. సార్ మొత్తం లాగేసుకున్నారు. నేను మొత్తం తీసుకుని రికార్డ్స్ ఉన్నాను, ఆఖరికి పుష్ప రికార్డ్స్ కూడా ఉండవు. చెప్తున్నా కదా, అంతలా ఉంది అసలుకి. ఏం ఫీల్ ఉన్నది. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఇది పాన్ ఇండియా హీరో. అప్పుడే వినాయక ఇన్నికి నాకు పొరందనాలు ఇది పాన్ ఇండియా హీరో రేంజ్. అంటే ఇది పాన్ ఇండియా లెవెల్ ఉండంటే ఇండస్ట్రీలా. అది ఇప్పటి నుంచి కేజీ ఏమంటారు మన యశ్ అని చెప్పి. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు.